అండి ఈరోజు సండే కదా చికెన్ పలావ్ చేశానండి. నేనైతే ఈ స్టైల్లో చేయడం ఇదే ఫస్ట్ టైము, కానీ టేస్ట్ మాత్రం చాలా సూపర్గా వచ్చిందండి. 1/4 కేజీ చికెన్ తీసుకున్నాను. అల్లం, పసుపు, కారం, మసాలా, పెరుగు, నిమ్మరసం, ఆయిల్, కొత్తిమీర, పుదీనా అంత సాల్ట్ వేసుకొని బాగా కలిసేలా కలుపుకొని ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచానండి. చికెన్తో చాలా వెరైటీస్ చేస్తాం కదండి. వెరైటీ చేసిన చికెన్తో టేస్ట్గానే ఉంటుందండి కదా. అయితే అలా అనిపిస్తుంది. మరి మీ అభిప్రాయం ఏంటో మరి తప్పకుండా కామెంట్ చేయండి. ప్యాన్ పెట్టుకొని కాస్త నెయ్యి వేసుకొని ఆనియన్స్ ఇలా పొడుగ్గా కోసుకొని బ్రౌన్ కలర్లో ఫ్రై చేసి పెట్టుకున్నానండి. తర్వాత మరి కాస్త ఆయిల్, నెయ్యి వేసి మసాలా సామాగ్రి ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, అల్లం పేస్ట్ ఇవన్నీ వేసుకొని దోరగా వేయించుకొని పక్కకు పెట్టుకున్నాను. తర్వాత ఆ నానబెట్టుకున్న చికెన్ ఉంది కదండి, అది కలుపుకున్నాను. నేనైతే 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. 3 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. చికెన్ సగానికి పైగా ఉడికించుకోవాలండి. అన్నీ ఎగిరిపోయేంత వరకు ఇట్లా దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకున్నాక ఈ నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, రైస్ వేసి కలుపుకోవాలి. వెంటనే ఈ వాటరు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ రైస్కి తగినట్టుగా సాల్ట్, కొంచెం మసాలా వేసుకొని కలుపుకోవాలి. కొద్దిసేపు మంట హైలోనే ఉంచుకొని ఇలా ఉడికించుకోవాలి. తర్వాత ఇలా దగ్గరకు అయ్యాక కాస్త కొత్తిమీర, పుదీనా వేసుకొని పక్కకు పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, అవి కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలి. కొద్దిసేపు సిమ్లో మంట పెట్టుకొని ఇలా ఉడికించుకుంటే చూడండి చికెన్ పలావ్ రెడీ. చల్లారాక ఈ పలావ్ని ప్లేట్లోకి ఇలా తీసుకున్నాను. పొడి పొడిగా రెడీ అయిందండి. పలావ్ మాత్రం చాలా టేస్టీగా కూడా ఉంది. చేయండి.